నమస్తే అండి. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారి తీరుకు మాజీ అయిన తరువాత వ్యవహారానికి ఎంతో తేడా కనిపిస్తుంది. గతంలో సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయటికి వస్తున్నారంటే మొట్టమొదటిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ను నిలిపివేసేవారు. ఆ తర్వాత ఆయన కనిపించకుండా పరదాలు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించే మార్గంలో చెట్లు నరికివేత. ఈ చేష్టలన్నీ ఎవరి సలహా మేరకు ఎందుకు చేశారో తెలియదు, కానీ అంతిమంగా జగన్కు చెడ్డ పేరు వచ్చింది. అందుకే ఎన్నికల్లో వైసీపీ ఘోరమైనటువంటి ఓటమిని చవిచూసింది, ఘోరంగా దెబ్బతింది. సీన్ కట్ చేస్తే ప్రతిపక్ష హోదా కూడా రానంతగా 11 సీట్లకే పరిమితం అయ్యాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీలు అమలు చేయడానికి కొంత సమయం ఇవ్వాలని జగన్ అనుకున్నారు. అంతేకాదు కూటమి ప్రభుత్వం మొట్టమొదటి నుంచి తప్పుల మీద తప్పులు చేస్తోందని జగన్ నమ్మారు. దీంతో పలు ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటాలు ఆయన పిలుపునిచ్చారు పోరాటాలకు. అయితే అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడిచాయి. ఇదిలా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా జగన్ జనంలోనికి వెళ్తున్నారు. ఇప్పుడు విజయవాడ జైల్లో ఉంటున్నటువంటి వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈవేళ మిర్చి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లభించడం లేదని వాళ్ళతో మాట్లాడడానికి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్ళారు. జనమే జగన్, జగన్పై అభిమానం ఏమాత్రమూ తగ్గలేదన్నటువంటి అభిప్రాయం కలగక మానదు వారిని చూస్తే. ఈ దఫ జగన్ గారికి జనానికి మధ్య ఎలాంటి పరదాలు అడ్డంకిగా లేవు. అలాగే జగన్ వెళ్ళే మార్గంలో చెట్లు నరికివేత అసలే లేదు. జగన్ కోసం పోలీసులు ట్రాఫిక్ను స్తంభించలేదు. జగన్ చుట్టూ వలయంలా రక్షణ కవచం లేదు. జనమే జగన్కు రక్షణ. జగన్ను చూడాలని ఎగబడే వాళ్లకు చక్కగా అభివాదం చేస్తూ కనిపించారు. అభిమానుల్ని దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా సెల్ఫీలు దిగారు. జగన్ నుంచి తాము కోరుకుంటున్నది ఇదేనని వైసీపీ శ్రేణులు, అభిమానులు ఆనందంతో చెబుతున్నారు. ఇప్పుడు నమస్తే.